ఏమొచ్చామే కొంచెం మాట్లాడుతుంటా నీతోనా? నేను చెప్పు రా కూర్చో. ఎవరు లేదు ఇస్తాడా? ఎవరు లేదురా కూర్చో. అడిగి పోలేదా? ఎక్కడ లేదు చెప్పు. అందా ఏమంటా? ఏమి ఆ రోజు గొడవ అయిపోయిందా? ఊరుకొని వెళ్ళిపోయినావా? ఊర్లోకి వచ్చి అందరికి నేను వాళ్ళని బాధపడుతున్నాను అని చెప్పి ఊర్లోకి వచ్చి అంతా అల్లు లేస్తున్నాను. వాడా? సిద్ధేశ్ కూడా ఫోన్ చేసిందే, ఆయన కూడా తిట్టాడు ఆ రోజు. అవును వాడు ఉన్నాడు కదా. అన్నాడు నేను మాట్లాడినా వస్తానన్నారా? ఫోన్ చేసి ఇద్దరిని పిల్లాను. వాడిని పిలిపి సిద్ధేశ్ పిల్లని బీటెక్ ఆ మార్చిన మాత్రం బయటికి పిల్లాను. చూసుకుందాం. హలో సిద్ధేష్ ఇంటి దగ్గర అంతా మాట్లాడాలి జల్దీ రాయలేదు. ఏం రమేష్ ఫోన్ చేసినావు? మాట్లాడాలి. ఇద్దరు కలిసినారే? నమస్తేనా? నమస్తేనా? చెప్పండి ఏం కలిసినారు? ఏం లేమన్నా అదే తోటలో గొడవ అయింది కదా. ఉంటుంది కదా ఆమె వాళ్ళిద్దరిని ఇడిపించకపోతే నన్ను దొంగ అంటారు. అదే అది ఏడా ఊరందుకు చెప్పుకున్నాను అంటే ఉన్న కుక్కను కొట్టినట్లు చెప్పుకున్నాడు అంట అందరికి. చెప్పలేదా? కానీ భార్య కొట్టినా కాళ్ళు చేతులు ఇరిచినాను వాడు కానీ చెప్పేసాడు. అట్లాంటి అందరికి ఇంత ఉంటే ఇంత చేస్తాడు. వాళ్ళు కూడా చంపిద్దామా జగపతి కదా. అంతేలే. హలో జగా ఇంటికాడికి రాదా? అవునా ఏమైంది? అదేమన్నా ఆడ తోటలోనా గొడవ జరుగుతుందా? అదే వాడు ఊర్లోనా ఏదో కొట్టినాను అది ఇది అని చెప్తాను, నాకు కొట్టినాను అని చెప్పి చెప్పుకున్నాడు. అని ఊర్లో మర్యాద పోయిందని బాధపడుతున్నాడు. ఓకే ఓకే. ఆ పిల్లోడు చూస్తే లేవని ఎట్లా అనేది కొట్టారు చెప్పేసి దానికే నేను గొడవలు గిడవలు ఏంటికి నేను చెప్తుంటే ఇప్పుడు ఆ రోజు కూడా నేను టెంకాయలు వద్దని చెప్తున్నాను. వాడు కూడా నాకు తెలుసు. ఆయన పోయినాము అయిపోయిందబ్బా. నేను ఊళ్ళో నేను చెప్పుడు నూరుతూ ఉంటే ఊళ్ళోకి వచ్చా నేను భార్య కొట్టిన కాలేజీ తీసేసి నువ్వు ఉంటే వీడా నేను బెంగళూరు పోతే మళ్ళీ వచ్చే కారణాలు అవుతుంది. నేను డైలీ ఉండే కూడా కరెంట్ మాత్రం నీకు తెలీదు. నేను కొట్టదామని ఉన్నాము. నువ్వేమనుకున్నావా? నేను పిలిపించి మాట్లాడదాము ఈటగా పిలిపిస్తానంటే మాట్లాడదు లేదు. నాకు వాళ్ళు చాలా అయినదా వాడు నన్ను అల్లరు లేకుండా నేను వాళ్ళు కొట్టినట్టు అల్లరు లేదు. అది నిజంగా జరగాలి. కొట్టాలి కొట్టాలి నేను రాను. మీరు ఏమైనా చేసుకోండి. ప్రాబ్లం అవుతుంది. కేసు ఏమైతుంది? జాబ్ ప్రాబ్లం కేసు అవుతుంది. జాబ్ ప్రాబ్లం అవుతుందంటే నువ్వు రావద్దు. ఏంటంటే నీకు సంబంధం లేకుండా మ్యాటర్ ఇది. నీకు మా ఊరు కూడా వేరే ఉంటుంది. నువ్వేం రావద్దు. ఏమంటే ఎవరు చెప్పొద్దు. మేము ప్లాన్ ఇదంతా ప్లాన్ చేసుకున్నాం. సంబంధం లేదు. మీరు ఏమైనా చేసుకోండి. పని చేయండి. మనం ఫోన్ చేసినాం కదా ఆన్ బైక్లో నేను వస్తాను. మీరు ముందే పోయి అది ఉన్నాండి చేయాల్సింది చేయండి. మీరు అరేంజ్మెంట్ నేను వాడి ఇద్దరు వస్తాము. మీరు బండి వేసుకుని ఫోన్ మీరు వస్తాం. ఏం చెప్పినావు నువ్వు? వాళ్ళే నేనేం చెప్పు వాడిని ఊరికి కుక్కుని కొట్టినట్లు కొట్టినాను ఊర్లో చెప్పినావు అంటే ఇదంతా నీకెట్లా తెలుసురా? నేనే కదరా వచ్చింది. నేను వాడు జగపతి కదా. మరి ఆ మాట వానికి నాకే సరిపోదు. నువ్వు వచ్చినాను రా ఇట్లా నేనే రాను ఒక మాట అనే అలే నేను ఆడ ఎట్లా అంటే వాన్ దాంట్లో పీక్కుందామని వచ్చినాను రా. నీకు చెప్దామనే వచ్చినాను. బట్ నీకు మనకు పడదు మధ్యలో ఎంటర్ అయితే బాగా మాటలే మరితే నేనే రా ఉండేదని ఒక మాట చెప్పింటే అయిపోతుంటే వాడు వానికి నాకు పడదు. దానికే టెంకాయలు పీకుతుంటే ఇంక కోపం వచ్చి 2 మాటలు మాట్లాడుతున్నప్ప. ఊన్రా ఇప్పుడు దానికోసమే కదా ఇప్పుడు 1 ఏళ్ళు ఆడు ఉన్నారు కాసుకుని ఉన్నారు. ఇప్పుడు 1 ఏళ్ళని కాంప్రమైజ్ చేసేది అయ్యలేదు. తాగినారు. సరేలే మాట్లాడదాం రా దాంట్లో. అది కాదురా చెప్పేది ఇప్పుడు అది పోతే రొల్లు అవుతుంది, కొట్లాట అవుతుంది. నువ్వు అయ్యో ఏం రొల్లి రా కాదురా మామూలే రా మాకు ఇట్లవన్నీ. రా ఎక్కువ రా ఎక్కువ.
రాలేదు ఇంకా వస్తారంటావా లేదంటావా? రాను నెలకి వేద్దాము, కాలు చేతులు ఎరుకోటాలా ఏమన్నా తెచ్చినావా నేసకి? నీకు తెలియదు కదా నేను వాడు ఉండాలంత ఊర్లో. అంటే మంచి ప్లాన్తో వచ్చినావురా, వేసేద్దాం. కాదు ఏదైనా ఆర్డర్ చెప్పినావా? ఏడు చెప్పలేదు ఇంకా. ఏం తీసుకుంటావా? చెప్తాం, ఏం పిలిపిస్తుంది తీసుకున్నది. అది కాదు, మనం జరగాలంటే కొన్ని జరగాలి ఇదా. నువ్వు ఏది తీసుకుంటారా? నేను తాగెళ్దా నాకు సార్ నీకే చెప్పాలా? నాకేమొద్దు కానీ నువ్వు అట్లా అంటావులే కానీ పిల్లోడు ఏమన్నాడా? అబ్బా వాటర్ ఎంహెచ్ ఎగ్జాక్ట్లో 4 జల్దీ పట్టుకోవా గ్లాసులు స్ప్రైట్ అంటే ఇది ఏం నా సమస్య? వాడు మన గలాట ఏంటది ఊర్లో అంతా వచ్చి అల్లరి లేపినాడు. భార్య కొట్టినాడు, కాలేజీ దిగి కొట్టినాడు, కొట్టినాడు అని చెప్పి వాడు అల్లరి లేపినాడు కూడా. ఏనమ్మంటే నేనేమో చెప్తున్నాను, చెప్పుకునింది మా ఇంట్లో మా నాయనకి ఎట్లా తెలుస్తుంది తప్ప. 4 बार बोल रहे हैं, पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए. మా నాయన అంటున్నాడు ఊర్లో నాకేం అవసరం చెప్పు, నేను చెప్పలేదురా. మా నాయన ఊర్లోకి వచ్చి నా తలకి ఎత్తుకోలేను నేను, నువ్వు చేసింది శనివారం అంటున్నాడు అట అన్న. రమేష్, నాకే ఎల్లీర్లు నీకోసం వచ్చినాడు అనేది తెలియదు. నాకే నువ్వు కలిసే వచ్చినావు అనేది నాకు తెలియదు. నీకోసం అంటే పోతే పోనీ అని నేనేమో అనుకుంటున్నాను. కానీ నేను ఈ మనిషి మొన్న వాళ్ళ నాయన మాటలినే అనవసరంగా ఊరికే నన్ను ఏందో ఒక మాట అది, ఆ మాట కోసమో అదే నన్ను అడుక్కోకున్నట్లు అదేందో అడిగి పీకిందంటే నేనేం బాధపడుతున్నాను. అడుక్కోకున్నట్లా వెళ్ళి లెక్కి మాని పీకుతావు అంటే ఎవరికన్నా నీ తోటలకు పీకి బాధ అవుతుందా లేదా? గొడవ అయిపోయిందిరా, ఆడ క్లియర్ అయిపోయింది. నువ్వు నేను కొట్టాను, నన్ను నువ్వు కొట్టావు, తర్వాత వచ్చినది. ఊర్లోకి వచ్చి ఎవరు చెప్పమంటాడు అవన్నీ? కాదురా, మీరిద్దరు అంత క్లోజ్ గా ఉంట్రీ, మీకేమాయరా ఇట్లా చేసేకి? చెప్పిన మాట వింటారా? ఇంట్లో నా చెప్పిన మాట విని వచ్చి మాట్లాడతారు మాట. ఏం మాట్లాడారు? నేనెవడు మాట్లాడిందా? ఆ ముసలోని మాట్లాడింది ఫస్ట్ ఎరుసామి, మళ్ళీ ఊరు వచ్చి మాట్లాడు. చూడు మా నాయన మాటలు విన్నాను చెప్తున్నాడు కదా, ఏం చెప్పాడు అడిగారు ఒకసారి. దేని వల్ల గొడవ అయిందిరా మీకు? ఏమైంది? నేను పొగలల్లా బదులు చెక్కి ఈ పక్క ఈ దాంట్లోకి ఎత్తానంట. ఒక సన్న రాయి వేసిన దానికి మొన్న ఎట్లా ఎత్తురా మీద ఈ పక్క రాయి అది ఇది అని చెప్పి గలాట మన రాయ బదుల్లో పడుకోకూడదు. అందులో మనిషి మన నా భూమిలోకి వచ్చి టెంకాయ పెట్టుకుంటే నేను ఇచ్చి పెడతానా? కాదురా, మీరిద్దరు చిట్టి దోస్తులు, మీరు ఎట్లా కొట్లాడతారు? అదే నాకు డౌట్. ఇంత క్లోజ్ గా ఉండేవాళ్ళు ఫస్ట్ మీరు 90 ఏం చెప్తారు? మందు గురించి పక్కన మందు అట్లా లేరా అమ్మాయిని చిరిపించుకొని వస్తుంటే ఆ మనిషిని దొంగ నీకు తెలియదురా. ఏమో అని దోస్తు వాడు 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 వేరే చూడరా అట్లా చాలా మాకే వీళ్ళ గురించి నేను ఇక మాట్లాడతలేనురా, నేను మాట్లాడతట్లేను. చూడ వాడు లేదంటున్నాడు కదా, ఏడు లేదంటున్నాడు, చెప్పలేదు. నేను చెప్పలే. చూడే ఏం మాట్లాడతావు ఇక్కడ మాట పిల్లడు అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ పెగ్గేని చెప్తా, పెగ్గేని చెప్తా, తర్వాత మాట్లాడదాము. మళ్ళీ మాట్లాడదాం. తగ్గేసిన తర్వాత వేసుకోండి. 90 వేసినాను కాదు, 2 నీళ్ళు వేసుకునేది స్ట్రాంగ్ ఎక్కువైంది. నేను అట్లలే తాగేది. వేసుకోండి వేసుకోండి. చీర్స్ రమేష్. చీర్స్. కాదురా, మీరు అంత క్లోజ్గా ఉంటారు కదా, మీరు ఎట్లరా శత్రువులు అయితే? తోట పక్కల తోట తిరిగా ఉంటే మీరు ఎవడరా గట్టినది? ఏరా మరితే నీకు అంత మాత్రం తెలియలేదురా? నీకే దాని గురించి తెలుదా? తెలియదు అంతే. రమేశా, నేను ఇప్పుడు కూడా వేసుకోరా, తీసుకుని తీసుకో.
ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదురా, ఇప్పుడు కూడా ఏం అనేకేం రాలేదు. నేనేమని అంటున్నారా ఊర్లో కూడా? అది కాదు నేనులే బాధపడుతూ అంతే చెప్పుకున్నాడే, నువ్వేమేం అనలేదు. వాడేం కడగబడారా చూడ నువ్వు ఈ పక్క రారా, నువ్వు కూర్చోరా లేదురా లేరా నువ్వు లేచి రాలే నువ్వు కూర్చోరా చెప్తాను. అట్లా కాదా కాదురా, నువ్వేంటి అట్లా చెప్తాకపోతురా? నేను చెప్పలేదని ఎన్నిసార్లు చెప్పాలి? వీళ్ళు ఏమన్నా నాకు శత్రువు లాపని చెప్పు. నాకేమన్నా చెప్పలేదంటాడు కదా, ఎవరో జనాల మాటలు మనకేంటి చెప్పు. ఈవుడే కాదు, జనాల మాటలని ఈ మనిషి అట్లే చేస్తాడు, ఈ మనిషి అట్లే చేస్తాడు. దానికే మన పాపం వచ్చని చెప్పి నేను ఏం లేదురా, మా నాయన నన్ను ఇంతకొచ్చి తిట్టినాడు రా, ఇట్లా చేసినారు ఊళ్ళందరికి అల్లరి లేచినాడు, అందరూ చెప్తున్నాడు అని తిట్టినాడు. దానికోసం నేను డైరెక్ట్గా ఇంక నీ దగ్గర వచ్చిన, ఇంక వాడి కథ ఇంకేమో చూడాలంటున్నాను. ఒకరికోరు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే మాకే బాధ అవుతుంది. ఎంత క్లోజ్గా ఉంటారు మీరు? కరెక్ట్ అనుక ఇద్దరు కాంప్రమైజ్ కాండవా? మమ్మల్ని అవమానించి ఇప్పుడు వచ్చి కాంప్రమైజ్ అంటావు కదా, నిన్న పిలుచుకోసాను. నేను చెప్పేది నువ్వేదో చెప్పేది ఊరుకోరు క్లోజ్ ఫ్రెండ్స్. నన్ను దొంగ అన్నాడు. ఇది ఆడన్నా ఉన్నవని వనాలు కాంప్రమైజ్ చేద్దాం, కొట్లాడు పెట్టుకునేకైతుందా? తిక్కు పిల్లడైనా నువ్వా? చెప్తాను ఊరికి కూర్చోబెట్టు, గొడవ కాకూడదు, నీకు తెలీదా? సెకండ్ ఇచ్చిన కాంప్రమైజ్ కాండి ఊరుకుంటా ఎప్పటికైనా వేరే వాడు ఎంటర్ కాకూడదు మన మధ్యలోకి. ఎట్లా ఉంటుంది మనమా? ఉన్నాం రా, నేనేం లేదన్న, ఇప్పుడు అట్టే ఉన్నామా? చిన్న చిన్నది పెద్దదైపోతాను గొడవ. వేసుకో. అబ్బా అబ్బా బాగా బాగుంటుంది, ఇద్దరు కలిసిపోతారు కదా. అబ్బా మా బాబు పిల్లరా, బావ గురించి ఏందో బాబు పిల్లి కదా కాదా బావా? తిను బా, పీస్ తిను బావా. నువ్వు తినాలి బావా, నువ్వు తిను బావా. నేను అడగలే ఏమైనా కావాలంటే మా బాబుని. నువ్వు డబ్బా కొట్టాలని చెప్పి మందు పడినట్టుగా మనసు మర్చుకున్నాడు కదరా. నా తోట నీది బావా, నాది నువ్వు నన్ను అడిగి అడుగుతున్నా లేదా? టెంకాయ బుడుంకు నరకపోనే నాకు తెలుసురా. చూడికిరా, నాకు తెలుసు ఇట్టిరా బావా, నాకు చేసుకుంటా. బావ గురించి తెలుదు రమేశా? అవునులే, మీరిద్దరు క్లోజ్ కదా. బావా ఏడదా అబద్దా మనసు ఎక్కడో ఉందా అయిపోయిందా? చాలు, మీరిద్దరు బాగుంటే చాలు. నాకేం ఉద్దేశం బావా, నాకు ఫస్ట్ పేగ్ నువ్వు చీర్స్ చెప్పలేదా? నువ్వు చెప్పాలి బావా. వచ్చి చంద తెచ్చురా, అంతా సిగ్గు లేకుండా కాంప్రమైజ్ అయిపోతుంది. అంత యాక్టింగ్ నీకు తెలీదు రా, ఇంక చెప్పు నుండా ఇంకా చూపిస్తాను. బాగుండే పదమ్మా వెళ్ళేళ్ళకి. రమేష్ బావా, నేను నీకు మాత్రం ఇచ్చలరా మా బావ. బావా బావా మా కొట్టుకో బావా. ఎవరు అదే ఎవరి నుంచి కలిసిందే? నువ్వు మా బావ. మా బావ లేకపోతే నేను లేనా? నీళ్ళు బావా. బావా వద్దు వద్దు బావా, అట్లా వద్దు బావా, నాకు వద్దు బావా. బావా నీళ్ళు పోయా, ఏమనుకోద్దు బావా. అయిపోయింది కొట్టు బావా. బావా, నా ఎల్లేరు మాన్లన్నీ నరకపో బావా. నువ్వే బావా ఇక అవసరమే లేదు, నీ తోట కరెక్ట్ బావా. నీది ఏదన్నా కానీ నాదే అదే. ఈ నెలంతా ఇప్పుడు వచ్చి ఈడెవుడు మరి ఎక్కువ మాట్లాడుతీడా బావా? ఈడెవుడు బావా? నన్ను నిన్ను కొట్టమని పిలుచుకొచ్చిందే వీడు బావా.
నన్ను ఇరికిస్తారు కదరా